కీర్తనలు 35వ అధ్యాయము. యెహోవా, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణమును తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక. నాకు కీడు చేయ ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. యెహోవా దూత వారిని పారదోలునుగాక. వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే ఉందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక. వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక. నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల ఒడ్డిరి. నా ప్రాణమును తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చునుగాక. తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక. వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీయూ చెప్పుకొనును. కూటసాక్షులు లేచుచున్నారు. నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను దిక్కులేని వాడనైతిని. వారు వ్యాధితో నున్నప్పుడు గోనిపట్ట కట్టుకుంటుని, ఉపవాసం చేత నా ప్రాణము ఆయాసపరుచుకుంటుని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని. తన తల్లి మృతి నొందినందున దుఃఖవస్త్రములు ధరించు వాని వలె కృంగిచుంటుని. నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులను నేనెరుగని వారును నా మీదకి కూడివచ్చి మానక నన్ను నిందించిరి. విందుకాలమందు దూషణలాడు వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచు ఊరకుందువు? వారు నాశనమును చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. అప్పుడు మహా సమాజములో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను స్తుతించెదను. నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటు నీయకము. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా, ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా. మౌనముగా ఉండకము. నా ప్రభువా, నాకు దూరముగా ఉండకము. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. యెహోవా, నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఆహా, మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోవుదురుగాక. వాని మృంగివేసితమని వారు చెప్పుకొనుకు ఎందురుగాక. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్త పాలగుదురుగాక. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. ఆమేన్.